హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజూస్ కిచెన్. ఇవాళ మన వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి అటుకుల పొంగనాలని ప్రిపేర్ చేయబోతున్నాను. ఈ పొంగనాలని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలోనికి 1 కప్పు మందపాటి అటుకుల్ని తీసుకోవాలి. చూడండి, నేను మందపాటి అటుకుల్ని తీసుకున్నాను కదా, మీరు మీ దగ్గర ఉన్నటువంటి పచ్చటి అటుకులైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ అటుకుల్లో సరిపడా వాటర్ని పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా కడిగి తీసుకోవటం వల్ల అటుకులో డస్ట్ ఉంటే పోతుంది. ఈ విధంగా అటుకుల్ని కడిగి తీసుకున్నారు కదా, ఇప్పుడు ఈ అటుకుల్లో మనం ఏ కప్పుతోటి అయితే అటుకుల్ని తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. అదేవిధంగా 1/2 కప్పు వరకు చిలికిన పెరుగుని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం వేసుకునేటువంటి పెరుగు కొంచెం పుల్లగా ఉండేటట్టు తీసుకున్నామంటే పొంగనాలు అనేవి మంచి టేస్ట్గా వస్తాయి. అలాగే మీ దగ్గర పెరుగు కానీ లేనట్లయితే ఈ పెరుగు ప్లేస్లో మీరు నిమ్మరసాన్ని అయినా కానీ యూజ్ చేసి ఈ పొంగనాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక ఇందులోనే 1/2 కప్పు వాటర్ని కూడా పోసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఈ గిన్నెపై మూతని ఉంచి కనీసం ఒక అరగంట పాటు వీటిని నాననివ్వాలి. అరగంట తర్వాత చూసినట్లయితే ఈ అటుకులు రవ్వ అనేది వాటర్ని బాగా పీల్చుకొని చూడండి, ఇవి బాగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జార్లోనికి వేసుకుందాము. ఈ విధంగా మనం నానబెట్టుకున్నటువంటి రవ్వని అదేవిధంగా అటుకుల్ని మిక్సీ జార్లోనికి వేసుకున్నాక ఇందులోనే సరిపడా వాటర్ని పోసుకొని స్మూత్గా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసాక చూసినట్లయితే చూడండి, బ్యాటర్ అనేది ఇంత మెత్తగా రావాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనము ఒక గిన్నెలోనికి తీసుకుందాము. ఇప్పుడు ఈ పిండి బ్యాటర్లో తురిమినటువంటి క్యారెట్, అలాగే అల్లము, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్ని సన్నగా కట్ చేసి ఈ పిండి బ్యాటర్లో వేసుకుందాము. వీటన్నిటిని మనం పిండి బ్యాటర్లో వేసుకుందామండి. వీటన్నిటిని మీరు మీకు నచ్చినంత క్వాంటిటీలో తీసుకోవచ్చు. అయితే ఇక్కడ కొంచెం క్యారెట్ని ఎక్కువగా ఉండేలాగా తీసుకోండి. అప్పుడు పొంగనాలు కలర్ఫుల్గా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రుచికి సరిపడా ఉప్పుని, 1/2 స్పూన్ వరకు పసుపుని, అలాగే 1 స్పూన్ జీలకర్రని వేసుకొని వీటన్నిటిని పిండి బ్యాటర్లో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పిండితోటి పొంగనాల్ని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పై పొంగనాలు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఇందులో 1 స్పూన్ ఆయిల్ని ప్రతి గుంటలో వచ్చే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా అన్ని గుంటల్లో ఆయిల్ని వేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ గుంటల్లో వేసుకోవాలి. ఇలా ప్యాన్ మొత్తం అన్ని గుంటల్లో పిండిని వేసుకున్న తర్వాత 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు కుక్ అయ్యాక వీటిపై పైనుంచి కూడా కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత చూడండి, ఇవి బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఫోర్క్ లేదా స్పూన్ సహాయంతో మరొక వైపుకి టర్న్ చేసుకుందాము. పొంగనాలని ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉండేటట్టు చూసుకోవాలండి. మనం వీటిని హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోకూడదు. ఆ విధంగా కుక్ చేసామంటే ఇవి మాడిపోతాయి, అలాగే ప్యాన్ నుంచి రిమూవ్ అవ్వవు. కాబట్టి వీటిని లో టు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇలా అన్ని పొంగనాల్ని మరొక వైపుకి టర్న్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని మరొక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మరో పక్క కూడా బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటిని ప్యాన్లోంచి తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇదే విధంగా మిగతా పిండి బ్యాటర్తో కూడా మనం పొంగనాల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనండి, ఈ విధంగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి అటుకుల పొంగనాల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన సాహిత్య రాజూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.